నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ వచ్చిన పండుగ దినాల్లో వెంకటగిరిలో ఒక విశేషం అంటూ ఉంది. సాయిబాబాకి కనుమ రోజు ఇక్కడ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు సాయిబాబా తెప్పోత్సవం ప్రతి సంవత్సరం చేస్తారు. ఇప్పటికీ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా సాయిబాబాని ఒక తెప్పోత్సవంలో చూపిస్తూ ప్రజలందరికీ కనుల విందుగా ఉండేటట్టు చేస్తున్నారన్నమాట. ఆ విశేషం అసలు ఎందుకు తెప్పోత్సవం చేస్తున్నారు, అసలు చేయాల్సి ఎందుకు వచ్చింది, ఆ గుడికి సంబంధించినటి కొన్ని విశేషాలు ఇక్కడ ఉండే వాళ్ళ కమిటీ మెంబర్లతో ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి, చెంచు గారు. సార్, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ తెప్పోత్సవం అనేది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు. అసలు తెప్పోత్సవం ఎందుకు చేస్తారు? దానికి ఏమన్నా నియమాలు, నిష్టలు, ఏమన్నా విశేషం అంటే ఏదన్నా ఉందా? ఏంటంటే షిరిడి సాయిబాబా అనేది బాబా వారు ఒక మహాత్ములు, దైవ స్వరూపులుగా మనకందరికీ తెలిసిన విషయం. మేము అంతకుముందు ఇక్కడ అంతా యువకులందరూ కలిసి సాయిబాబా మందిరం నుంచి మేమందరం యువకులు సపరేట్గా ఒక బాబా మందిరం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సాయిబాబా ఆశ్రమం అనేది నిర్వహించుకున్నాం. అంటే మీరు సపరేట్గా ఆశ్రమం నిర్ణయించుకున్నారు? ఎందుకు అట్లా నిర్ణయించుకోవాల్సింది? ఒకటి ఆల్రెడీ ఒక అంటే అక్కడ యూత్కి, అక్కడ సిద్ధాంతాలకి, బాబా యొక్క సాంప్రదాయాలకి మనకు కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ భేదాభిప్రాయాలు వచ్చినందువల్ల మేము ఏం చేసామంటే బాబా సాంప్రదాయాన్ని మనం నిర్వహించాలనే ఉద్దేశంతో సపరేట్గా ఇక్కడ ఒక గుడి హట్ లాగా గుడిసె వేసుకొని ఇక్కడ దీన్ని ఒక ఆశ్రమంగా నిర్వహించుకుంటూ వచ్చాం. అప్పుడు మనకు దగ్గరలోనే ఇక్కడ కుమ్మరగుంట చెరువు అని ఉంటుంది. అక్కడ మనకు వర్షం పడేసి నీళ్ళు బాగా పుష్కలంగా ఉండేది. సరే, అందరం కలుసుకొని ఒకరోజు ఏం నిర్ణయించుకున్నట్టే వర్షాల టైంలో ఇక్కడ కూడా తెప్పోత్సవం అనేది నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే ఒక సంకల్పం అందరిలో కలిగింది. కలిగిన తర్వాత అందరూ కొంతమంది ఏంటంటే ఈ తెప్పోత్సవం అనేది హిందూ సాంప్రదాయానికి సంబంధించింది కదా, ఇది బాబా వారు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి కదా అని అంటే మనం హిందువులుగాను, మన సాయి భక్తులుగాను మనం కూడా బాబా వారికి హిందూ సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు కొన్ని పూజలు షిరిడీలో శ్రీరామ ఉత్సవాలు జరుగుతాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి. అది హిందూ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇది కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం తెప్పోత్సవం అనేది దేవతామూర్తులకు ఎలా నిర్వహిస్తున్నారో అది కూడా మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 1990లో మొట్టమొదటిసారిగా బాబా వారికి తెప్పోత్సవం నిర్వహించాం. 1990 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్నారు. అంటే ఇప్పటికి 36 సంవత్సరాలు. అంటే సార్, ఇక్కడ ఈ స్థలము మీరు కేటాయించుకునే దానికి ఇది మీరు కొన్నాదా, లేకుంటే గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇది మన గవర్నమెంట్ నుంచి మనం ఆక్యుపైజేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అనుమతి పొంది దీన్ని మళ్ళా గవర్నమెంట్ నుంచి మన పట్టా తీసుకోవడం. సార్, ఎంత స్థలం ఉంటుందండి ఇది? మొత్తం 1 ఏకర్. 1 ఏకర్. సార్, దీనికి ఈ రావడం, డొనేషన్లు కావడం, ఇంత గుడి అభివృద్ధి చేయడం అనేది కూడా మొత్తం మీ చేతుల్లో? ఇది మేము ఒక కమిటీగా నిర్ణయించుకున్నాము. 1990లో తెప్పోత్సవం నిర్వహించిన తర్వాత, ఆ తర్వాత 94లో ఈ కన్స్ట్రక్షన్ ధ్యాన మందిరం ఆశ్రమం నిర్వహించాలని చెప్పి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఆ శంకుస్థాపన అయింది. 96లో సాయిబాబా మందిరాన్ని ఇక్కడ ఓపెన్ చేశాం, ప్రారంభించారు. ఆ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓకే. 1996లో శ్రీ షిరిడి సాయి ఆశ్రమ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ అని ఒక కమిటీ రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకున్నాను. దాని ద్వారా మనకు కమిటీ సభ్యులందరినీ నిర్వహించుకుని దాదాపు 30 మంది కమిటీ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేసుకున్నాం. తర్వాత అప్పటి నుంచి మన డొనేషన్స్, పబ్లిక్ నుంచి డొనేషన్స్, కమిటీ సభ్యులు, బాబా డివోటీస్ నుంచి డొనేషన్స్ అంతది కూడా మనం వసూలు చేసి ఈ మందిరం కట్టి తర్వాత చిన్నగా డెవలప్మెంట్ అనేది. సార్, మీరు ఈ కనుమ పండుగ రోజు ఒక్కరోజే చేస్తారా, లేదంటే సాయిబాబా పుట్టినరోజు ఉన్నప్పుడు కానీ ప్లస్ ఇంకొక కొన్ని సందర్భాల్లో సాయిబాబాకి అన్ని విధాలుగా చేస్తుంటారు కదా, ఆ రోజే అలాంటి రోజుల్లో కూడా ఏంటంటే మనకు మకర సంక్రాంతి అయిన తర్వాత మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కానీ ప్రాంతాలలో అంతా కూడా దేవతామూర్తులకి తెప్పోత్సవం అనేది నిర్వహిస్తారు. కనుమ రోజు నిర్వహిస్తారు. ఇప్పుడు మనకు నెల్లూరు కానీ అటు కాళహస్తి కానీ కొన్ని దేవతలు
మామూలుగా వాళ్ళకందరూ కూడా మనము ఆ కనుమ రోజు అంటే పెద్దలకైన మరుసటి సంవత్సరం దేవతామూర్తులకు పూజ చేయటం మన ఆనవాయితీ. అందువల్ల మనం కూడా ఆ రోజే కనుమ రోజే పెద్ద మామూలుగా సంక్రాంతి అయిన మరుసటి రోజు చేయటం బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఆ రోజే పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ విశిష్టత ఈ తెప్పోత్సవాన్ని అక్కడ నీళ్ళల్లోనే చేయాలా, ఈ స్టాచ్యూ కట్టుకొని అక్కడ ఒక తెప్పోత్సవం లాగా చేస్తే కొన్ని ప్రజలకు అంటే సెంటిమెంట్లు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఏమన్నా మెయిన్ ఏంటంటే మనకు వెంకటగిరిలో తెప్పోత్సవం అనేది ఎవరికి తెలియదు. గత 50 సంవత్సరాల క్రితం తెలుసు. మనకు కాశీ విశ్వనాథ దేవస్థానం తేర్లు అనేది ఉత్సవం జరిగేటప్పుడు వెంకటగిరి సంబంధించినటువంటి ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు అప్పుడు మాత్రమే తెప్పోత్సవం అనేది మన గుంటకట్ట అంటారు కదా, పోలిశెట్టి గుంట, దాంట్లో నిర్వహిస్తూ ఉండేవారు ఒకప్పట్లో. తర్వాత అది ఆపేశారు. అది మనం కూడా ఇక్కడ తెప్పోత్సవం అనేది చేస్తే బాగుంటుందని వెంకటగిరి వాళ్ళకి తెలియజేస్తాం. అక్కడ తెప్పోత్సవం పోలిశెట్టి గుంటలు అనేది ఎవరు చేస్తున్నారు? అప్పుడు రాజా గారు వాళ్ళ ఆధారంలో అప్పుడు జరుగుతున్నది. వెంకటగిరి తిరణాలని జరుగుతుంటాయి కదా, ఆ వెంకటగిరి తిరణాల్లో ఒక భాగంగా అక్కడ జరిగేదంట. అంటే మాకు తెలియదు, పూర్వీకులు చెప్తూ ఉండేది. అదే విధంగా ఆపేశారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బాబా వారికి తెప్పోత్సవం అనేది చేయటం బాగుంటుందని ఉద్దేశం. ఎవరైనా చెప్తేనే మీకు మా అందరం మేమే అంత అనుకొని నిర్ణయించుకుంది. బాబా గారి యొక్క సూచన ప్రకారమే మేము చేసామని బాగున్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇంకోటి విశేషం ఏంటంటే తెప్పోత్సవం అనేది బాబా గారికి మన ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు. మామూలుగా కనకదుర్గమ్మ వారు, అమ్మవార్లు, అదే మిగతా దేవతామూర్తులు జరుగుతుంది కానీ బాబా వారికి జరగదు. దానికి ఇక్కడ మాత్రమే నిర్వహిస్తాం. దీన్ని మనం షిరిడి సంస్థానాన్ని కూడా తెలియజేసాము. ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి నిర్వహిస్తున్నాం అన్ని కూడా వాళ్ళకి తెలియజేసాము. దీన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళు ఏమన్నా స్పందించారా మీరు చెప్పిన తర్వాత? అంటే వాళ్ళ సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు అనేది నార్త్ సైడ్ లేవు. మనకు సౌత్ సైడే తెప్పోత్సవాలు అనేది సౌత్ ఇండియాలోనే ఉండేది. నార్త్ సైడ్ వాళ్ళకి తెప్పోత్సవాలు అనేది లేదు. కానీ వాళ్ళు దీన్ని ఒక ఫంక్షన్గా, దీనికి ఒక కార్యక్రమంగా మాత్రం గుర్తించారు. వచ్చారు అక్కడి నుంచి మనకు ఇన్విటేషన్స్ అవన్నీ కూడా పంపిస్తారు. అంతేగాని దానికంటూ ఏం లేదు. అంటే బాబా గారికి ఒక కార్యక్రమం చేస్తున్నారు, సౌత్ ఇండియన్స్ సాంప్రదాయ ప్రకారం చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ డొనేషన్లు కూడా ఏమైనా పంపిస్తారా? డొనేషన్స్ ఏముండవు. ఇక్కడ మన వెంకటగిరి ప్రజల ద్వారానే మీరు సేకరించుకున్నట్టువే మీరు చేస్తున్నట్టువే. అంటే భక్తులు ఈ రోజు కార్యక్రమాల్లో ఇట్లాగా ఏమేమి చేస్తుంటారు ఇక్కడ? ఇది తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరము బాబా వారికి ఒక వాహనం మీద తెప్ప మీద పెట్టి దాన్ని ఊరేగించడం జరుగుతుంది. ఆ తర్వాత తెప్ప తిరుగుతుంది. అంటే 6 నుంచి 8:30, 9 వరకు జరుగుతుంది. ఇక్కడ ఆశ్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు అవి ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏ విధంగా? ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్లస్ ఇంకేదన్నా సంగీతం, దైవభక్తి మాటలకు సంబంధించినవి ఒక ప్రోగ్రామ్ లాగా ఇక్కడ చేస్తుంటాం. సార్, ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాటికి మీరు ఒకరే కమిటీ మెంబర్లు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు నేను దీనికి సెక్రటరీ, నేను కార్యదర్శి. దీనికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కమిటీ ఫార్మేషన్ ఎలా ఉంటుందో అదే విధంగా దీనికి ఉంటుంది. అదే విధంగా చేస్తున్నారు. దీనికి రిజిస్టర్డ్ బాడీ. ఓకే సార్, ఇప్పుడు కమిటీ మెంబర్లు సహాయ సహకారాలతో మీరు చేస్తున్నారు కాబట్టి భక్తులు ఏ విధంగా? కమిటీ నెంబర్లు ఒకరే కాదు, కమిటీ నెంబర్ల పాత్ర కొద్దిగా మాత్రమే. వెంకటగిరి యొక్క ప్రజలు, బాబా భక్తుల యొక్క సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరు పాత్ర ఉంటుంది. పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వ పరంగా కానీ, మున్సిపల్ శాఖ కానీ, మీడియా పరంగా కానీ. అసలు ఈ రోజు ఇంత డెవలప్ అవడానికి ప్రధాన కారణం మీడియాని బాగా పబ్లిక్ చేసి ఇది ఇక్కడ తెప్పోత్సవం అనేది చేస్తున్నారు అనేది ప్రధానంగా చెప్పారు. కాబట్టి అందరి సహకారం ఉండాలి. అంటే తెప్పోత్సవం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంతో బాబా ఒక్కొక్క వాహనం బాబా అవతారం అనేది ఒకటే కదా. పోయిన సంవత్సరం ఏ వాహనం పెట్టారు? పోయిన సంవత్సరం చిలుక. ఈ సంవత్సరం వాహనం అనేది లేకుండా ఓన్లీ ఉప్పులతో చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం వాహనం ఆపాం. అంటే చూసేదానికి ఎట్లా ఉంటుంది అని. కొన్ని సంవత్సరాల నుంచి వాహనం పెట్టున్నాం కదండి. లేదా ఇంకా మనకు బాగాలేదంటే ప్రస్తుతానికి మనకు ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడే నిర్ణయించుకుని ఏదైనా వాహనం కూడా మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే రకరకాల వాహనాలతో బాబా గారు ప్రతి సంవత్సరం ఇప్పటికి 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలకి ఏకంగా సుదీర్ఘంగా మీరే ప్రయాణం చేసి బాబావారి సేవలో పాల్గొంటా ఉన్నారు. మీరంటే ఒక కమిటీ మెంబర్. ఓకేనండి, ధన్యవాదాలు. థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? నేను 1900
98 నుంచి వస్తుంది. ఉమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మార్పు అనేది. అంటే మీరు ఎక్కడ ఉండేది? నేను ఇక్కడ బంగారుపేట బీసీ కాలనీలో ఉంటున్నాను. ఏం చేస్తుంటారు? నేను వైన్ షాప్లో క్యాషియర్గా పనిచేస్తాను. ఆ. కానీ బాబా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నాలో చాలా ప్రవర్తన మార్పు కానీ ఉమ్. చాలా వచ్చాయి. అంటే ఏ విధంగా మార్పు అంటే వచ్చింది? నేను ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళు? బాబా దగ్గర ఇంతకుముందు గేట్ బయటే ఉండేవాడిని. ఎందుకని? అసలు గుడిలో కూడా అసలు నాకు బాబా అంటే కూడా తెలియదు. ఉమ్. ఒక్కసారి బాబా గుడిలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ బాబానే అసలు ఎందుకో నా జీవితంలో అంత చిక్కిన విషయం ఇది. ఉమ్. అంటే ఏ అప్పటి విధంగా? నుంచి నాకు ఎంతసేపు బాబా సేవ చేయాలి ఉమ్. అంటే ఆల్రెడీ తిరుగుతూ ఉండేవాళ్ళం. బాబా ప్రతి తెప్పోత్సవానికి ఉమ్. అందరితో పాటు తిరుగుతా బాబాకి చందాలో ఈ వసూలు చేసి ఉమ్. చాలా బాగుండేవాళ్ళము. నాకు 2004లో ఈ సన్నిధిలోనే వివాహం అయింది. ఇక్కడే పెళ్లి ఇక్కడే చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నాను. 2004లో నాకు బాబా సన్నిధిలోనే మ్యారేజ్ అయింది. ఉమ్. కానీ నాకు సంతానం అనేది చాలా సంవత్సరాలు లేదు, కలగల. ఉమ్. బాబాని ఇక్కడ ఆయన్ని ఆశ్రయించి ఉమ్. మొదట నాకు ఒక స్థలము, ఒక ఇల్లు ఉమ్. అవి నాకు సాయి ఆశీర్వాదంతో నాకు సమకూరే. ఉమ్. తర్వాత ఆయన ఆశీర్వాదంతోనే నాకు పెళ్ళయింది ఈ సన్నిధిలోనే. 2004 ఏ సంవత్సరంలో మీకు పిల్లలు కలిగారు? నాకు 2017 నవంబర్ 6 నాకు నవంబర్ పాప 6. పుట్టింది. పాప పాప పుట్టింది. ఆమె పేరు కూడా సాయి అని పెట్టుకున్నా. ఉహుం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా మీరు సాయి సేవలోనే ఉంటారు? సాయి బాబాని ధ్యానించుకుంటూ సాయినే ఉన్నందువల్ల మీకు గ్రోతింగ్ వచ్చింది. నాకు బాబా ఆశీర్వాదంతో ఉమ్. ఇంకా కలగరు ఎన్నో హాస్పిటల్ తిరిగా నేను. ఉమ్. ఇంకా పుట్టారన్న సమయానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆపేసాం. మళ్ళీ ఇంకా బాబా గురుచరిత్ర పారాయణలు, ఆయన హారతలు ఎక్కువ పాల్గొనేవాడిని. ఎక్కువ బాబా హారతలకి తప్పకుండా వెళ్ళేవాడిని. కానీ మా మిస్సెస్ కూడా ఆమె ఇక్కడ షిరిడి సాయి జూనియర్ ఇక్కడ విఆర్ చేసి దాంతో తెలుగు పండిట్గా వెళ్ళేది మా మిస్సెస్. ఆమె కూడా బాబా సేవ చేసేది. అంటే బాబా గారిని నమ్ముకున్న ఇక్కడ నమ్ముకున్న తర్వాత నాకు నాయన ఒక సంతానం గాని, ఒక ఇల్లు గాని ప్రతిదీ సమకూరింది. బాబా గారి ఆశీర్వాదం, బాబా వారి ఆశీర్వాదంతో ఇక్కడ చెప్పాలంటే నాయన ఎంతో మహిమ, సాయి మహిమ. ఓకే సార్. Thank you.